మీ లైఫ్లో దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించారో మేము తెలుసుకోవాలని అనుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీ గురించి, మీరు ఎప్పుడు ఎక్కడ ఏ కుటుంబంలో జన్మించారు, మీ తల్లిదండ్రుల గురించి, అండ్ మీరు ఎన్నో సంతానం, ఈ విషయాలు తెలియజేస్తారా? తప్పకుండా అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ ప్రోగ్రామ్కి ఆహ్వానించినందుకు. నా పేరు వినయదీప్ కోటంరాజు అండి. మా పేరెంట్స్కి మేమిద్దరం పిల్లలు, నేను మా తమ్ముడు. నేను మా ఫ్యామిలీలో ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలోనే పుట్టాను. నేను 5th జనరేషన్ క్రిస్టియన్ని. మమ్మీ పేరు బ్లాండినా వినయ్ కుమారి, డాడీ ప్రేమ్దీప్. సో వారిద్దరు కూడా క్రైస్తవ కుటుంబంలోనే జన్మించారు. మాకంటే ముందు తాతగారు రంగాచార్యులు గారని, ఆయనను ప్రభు దర్శించి వారు రక్షణ పొందిన తర్వాత రంగాచార్యుల నుండి ఆయన రెవరెండ్ జేకబ్ రంగాచార్యులుగా మారారని మా పితరులు చెప్తా ఉంటారు. అండ్ దెన్ ఆ ఫ్యామిలీ ట్రీలో మేమంతా కూడా వస్తూ ఉన్నాం. మా మమ్మీ షీ వాజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇప్పుడు రిటైర్ అయిపోయారు. డాడీ ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేస్తూ ఉన్నారు అనమాట. ఐ మ్యారీడ్ నా, నాకు 3 పిల్లలు. మా తమ్ముడు కూడా వివాహమైంది, తనకు ఒక కూతురు. ఓకే అండి. అంటే ఇప్పుడు తాతగారు రెవరెండ్ జేకబ్ రంగాచార్యులు అన్నారు కదా, అంటే తాతగారు దైవజనులు. తాతగారి కంటే ముత్తాతగారు అనొచ్చు. అంటే మా పితరు ఎవరైతే ఉన్నారో నాకంటే 4 generations ముందు ఆయన సేవలో ఉన్నారని మా తాత వాళ్ళు, మా పితరులు చెప్పేవారు. ఓకే, దాని తర్వాత ఇంకెవరు సేవలో లేరు? లేదు. ఆయన సంతానం అయినటువంటి సౌభాగ్యమ్మ గారు, మా తాతగారు రంగాచార్యులు గారికి 3 పిల్లలు. ప్రసాదరావు గారు, సౌభాగ్యమ్మ గారు, ఇంకొక అమ్మమ్మ గారు. ప్రసాదరావు గారి ఫ్యామిలీ నుంచి మా నాన్న వచ్చారు. సౌభాగ్యమ్మ గారి ఫ్యామిలీ నుంచి మా మమ్మీ వచ్చారు. సో సౌభాగ్యమ్మ గారి ఫ్యామిలీ, సౌభాగ్యమ్మ గారి భర్త కామ శామ్యుల్ గారు, ఆయన కూడా సేవలో ఉన్నారు. సో అక్కడి వరకు అంటే ఫుల్ ఫ్లెడ్జ్ మినిస్ట్రీ కాకపోయినా సేవకులకు తోడుగా ఉంటూ అపోస్టులు పిఎం శామ్యులయ్య గారు, మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేది, మా శామ్యుల్ తాత గారు సాధు సుందర్ సింగ్ గారికి ట్రాన్స్లేట్ చేసేవారట. సో అలా వాళ్ళు తెలుగు పండితుల్లో ఉండేది, బ్రిటిషర్స్ తో అంత పరిచయాలు ఉండేవి కనుక సో ఆ రీతిగా మినిస్ట్రీలో ఉండేవారు. కామ శామ్యుల్ గారు అండ్ సౌభాగ్యమ్మ గారు కూడా యాక్టివ్గా మినిస్టర్. దాని తర్వాత నెక్స్ట్ 2 generations ఎవరు లేరు. ఓకే ఓకే, సరే అండి. మీ చైల్డ్హుడ్ డేస్ గురించి చెప్పండి. అంటే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టారు కదా, సో నామినల్గా ఉండేదా లేకపోతే స్ట్రిక్ట్గా ఉండేదా, ఎట్లా ఉండేది మీ చైల్డ్హుడ్ డేస్? నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అయితే స్ట్రిక్ట్గానే ఉండేదండి. స్ట్రిక్ట్ ఇన్ ద సెన్స్ ఇది చేయొద్దు అది చేయొద్దు అని కాదు, కానీ దైవభక్తి, ఖచ్చితంగా చర్చ్కి వెళ్ళడం, సండే స్కూల్కి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఉండేవి. కానీ ఎక్కడో ఒక దగ్గర దేవునితో కనెక్షన్ అన్నది లేదు. బట్ ఒక ప్రాపర్ గుడ్ క్రిస్టియన్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు, ఒక డిసిప్లిన్ క్రిస్టియన్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. ఓకే ఓకే. ఎంతవరకు చదువుకున్నారండి మీరు? నేను బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను. బీఎస్సీ కంప్యూటర్స్ చేశారు. సో ఓకే, మరి చైల్డ్హుడ్ డేస్లో కొంచెం అల్లరల్లరిగా ఉండేవాళ్ళ, ఎట్లా ఉండేవాళ్ళు? నేను క్వైట్గానే ఉండేదండి. స్కూల్లో కొద్దిగా అల్లరి చేసేది, అది కాలక్రమేణా తగ్గుతూ వచ్చింది. బట్ ఇంట్లో మాత్రం మేబీ బికాస్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్, మమ్మీ డాడీ అంటే భయం కొంచెం, ఎప్పుడు కూడా అంటే పెద్దలను గౌరవించాలన్నటువంటి అదొకటి ఉండేది. సో ఇంట్లో చాలా క్వైట్గా ఉండేది. స్కూల్లో మాత్రం కొద్దిగా అల్లరి పిల్లలు అయితే కాదు. ఓకే సరే. ఓకే, అంటే మీరు ఇందాక చెప్తూ అంటే డిసిప్లిన్ అయితే ఉంది కానీ కరెక్ట్గా కనెక్షన్ అయితే లేదు అని అన్నారు కదా. సో అలా ఉన్న మీ లైఫ్లో అంటే చెప్పాలంటే ఎంత డిసిప్లిన్ ఉన్నా ఏదున్నా దేవునితో కనెక్షన్ లేని ఏ భక్తి జీవితం అయినా అది నామినల్ లైఫ్. సో అలాగా నామకార్థ భక్తి జీవితంలో ఉన్న మీరు ఎలాగా యేసుక్రీస్తే నిజమైన దేవుడని, స్వరక్షకుడని అంగీకరించారు? ఈ క్వశ్చనే నా లైఫ్కి టర్నింగ్ పాయింట్ అండి. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నేను ఒక క్రిస్టియన్, బార్న్ క్రిస్టియన్ అని చెప్పను. అంటే మీరు అన్నట్టుగానే నో వన్ ఈజ్ అ బార్న్ క్రిస్టియన్. ప్రభుతో మనకు రిలేషన్షిప్ ఉన్నప్పుడే. సో నేను యాక్చువల్గా ఒక చిన్న విషయం చెప్తాను. నేను పుట్టిన తర్వాత 3 years ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు మొత్తం 13 మంది. వాళ్ళ పెద్దక్క గారు మనోహరమ్మ గారు, ఆమె కాలు విరిగిందనమాట. కాలు విరిగినప్పుడు ఇక్కడే హైదరాబాద్లో గుట్ట మీద కమలాంటి అని ఒక దైవజనురాలు ఉండేది, తన దగ్గరికి ప్రార్థనకు తీసుకుని వెళ్ళినప్పుడు చాలామంది ఇప్పుడు అద్భుతాలు లేవు అని అంటూ ఉంటారు, కానీ లిటరల్ మేము ఎక్స్పీరియన్స్ చేసాం. అది మా మమ్మీ, మా అమ్మమ్మ వీళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళారు. ఆంటీ ప్రేయర్ చేసినప్పుడు ఫ్రాక్చర్ అయిపోయిన ఆ కాలు అతుకుపోయింది. అందరు వింటుండగా శబ్దం వస్తే అతుకుపోయింది అనమాట. సో అలాంటి మంచి ప్రభు సన్నిధి ఉన్నటువంటి ఆ ప్రార్థనా వాతావరణంలో
ఆ స్వస్థత జరిగిన తర్వాత దైవజనరాలు నా తట్టు తిరిగి నేను కూడా మా మమ్మీతో ఉంటే మా మమ్మీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఏంటంటే ఈ అబ్బాయిని దేవుని భయభక్తులలో పెంచండి, చిన్నతనం నందే దేవుని స్వరాన్ని వింటాడు, సమయలు వల్లే దేవుని స్వరాన్ని వింటాడని మా మమ్మీ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో నేను ఇందాక చెప్పాను కదా, మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ కానీ కనెక్షన్ లేదు. సో అలా చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? అప్పుడు నాకు తెలియదండి, 3 years ఉన్నాను, నాకు అది సరే గుర్తులేదు ఆ విషయం. కానీ మా మమ్మీ వాళ్ళు రెగ్యులర్గా అది గుర్తు చేస్తా ఉన్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు ఏది చేసినా, ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా, నేను ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా లేకపోతే ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు చెప్పేదన్నమాట, నువ్వు దేవుని స్వరం వింటావట, దేవుని భక్తిలో పెరుగు, దేవునితో మాట్లాడతాడంట అని. సో ఆ క్రమంలో నేను ఎదుగుతుండగా 10 years 11 years ఆ టైం వచ్చేసరికి చిన్నప్పటి నుండి నాకు పాటలు అంటే చాలా ఇష్టం, నేను పాడతాను, పాడడం చాలా ఇష్టం. ఆ టైంలో మనకు కొంచెం క్రిస్టియన్ మ్యూజిక్ ఇంత ఎవాల్వ్ కాలేదు. సో నేను వేరే రిలీజియస్ మ్యూజిక్ అని అవన్నీ వినడం చాలా ఇష్టమయ్యేది. సో వాటిని బట్టి నేను అన్ని ఆచారాలను కూడా పాటించడము, లేకపోతే అక్కడికి వెళ్ళడము, అటు హైందవ మతాన్ని కానీ అటు ఇస్లాంని కానీ ఫ్రెంచ్ ప్రభావంని బట్టి 10-11 years అప్పుడే వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్న టైంలో నేను అటు ఇటు వెళ్ళేదన్నమాట. అటు భజనలకు వెళ్ళేది, ఇటు ముస్లిమ్స్ది రోజా రంజాన్ టైంలో ఫాస్టింగ్స్ వాళ్ళ ప్రకారంగా చేసేది. ఫైనల్గా ఒక ఫ్రెండ్ ఉండేవాడు నాకు స్కూల్లో, ఒక ముస్లిం ఫ్రెండ్. అతడు ఏం చెప్పాడంటే, మనం అందరం ఒకటే, మీరు అబ్రహాం అంటారు, మేము ఇబ్రాహీం అంటాము, మీరు జోసెఫ్ అంటారు, మేము యూసఫ్ అంటాము, మనంతా ఒకటే, అది అని ఆయన కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దాన్ని బట్టి నేను బాగా ఇన్స్పైర్ అయిపోయి నేను సర్కంసిషన్ చేసుకోవడానికి కూడా సిద్ధపడిపోయాను. ఆయన మొత్తం అరేంజ్మెంట్స్ చేశారు. ఒక మేబీ ఒక 1 week 10 daysలో మమ్మీ వాళ్ళకి తెలియకుండా ఇదంతా 10 years అప్పుడు అదంతా 11 years అప్పుడు జరుగుతున్న టైంలో ఒక రాత్రి మీరు 5th 6th ఐ వాజ్ 7th classలో ఉన్నాను నేను ఆ టైంలో. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పిన మాటలను బట్టి అంతా ప్రిపేర్ అవుతున్న టైంలో ఒక రాత్రి నేను ఇంట్లో పడుకుంటే యేసు ప్రభు నన్ను దర్శించారు, కల్లో ఏసే వచ్చారు. అది నాకు 100% డౌట్ లేదు. ఆయన వచ్చి నన్ను తీసుకుని వెళ్ళారు. ఒక మేఘం, ఆయన మేఘం మీద ఉన్నారు, నేను ఆయన పక్కన నిలబడి ఆయన కాలు పట్టుకొని ఉన్నా. ఇదంతా కళలో ఆయన తీసుకుని వెళ్తూ ఎటు వెళ్తున్నాం ప్రభు అంటే, నేను నీకు చూపిస్తాను రా అని నాకు నరకాన్ని చూపించారు. నరకంలో చాలామంది వేరే వేరే వాళ్ళంతా పడుతున్న బాధలన్నీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ అంటారా, నాకు అర్థమయ్యే రీతిలో నేను చూస్తున్నవన్నీ కూడా, ఇదెందుకు ప్రభు అంటే ఇది వాళ్ళు ఆ తప్పు చేసినందుకు అని ఇవన్నీ కూడా చెప్తా ఉన్నారు. నాకు చాలా భయం వేసి ఆయన కాళ్ళు గట్టిగా పట్టేసుకుంటున్నా. ఆ మేఘం మీద అది ఎట్లా ఉందంటే ఒక రకమైన బ్లాక్నెస్, ఒక డార్క్నెస్ ఉంది. బట్ నేను ప్రభు ఉన్న దగ్గర ఒక ఫోర్స్ ఫీల్డ్ లాగా అది ఉన్నప్పటికీ కూడా భయం వేసింది బాగా. ఆయన కాలు పట్టుకుని ఉంటే మేము ముందుకు వెళ్తున్నాం. వెళ్తున్నప్పుడు చాలా దూరం వెళ్ళాము. అక్కడెక్కడో దూరాన మా మమ్మీ, మా డాడీ, మా తమ్ముడు కనిపించారు. నేను షాక్ అయిపోయాను అనమాట. ప్రభు మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఓకే, అంటే వాళ్ళు ఉంటే నాకు సంబంధం లేదు, మా అమ్మ నాన్న ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ, చర్చ్కి వెళ్తాము, అన్నీ చేస్తాం, మరి వీరెందుకు ఉన్నారు ఇక్కడ అని అంటే, ప్రభు నాతో ఒకటే మాట అన్నారు, నువ్వు నన్ను వెంబడిస్తే నేను నిన్ను రక్షిస్తా, నీతో పాటు నీ కుటుంబాన్ని రక్షిస్తాను. నువ్వు నన్ను వెంబడించకపోతే మీ మమ్మీ డాడీతో పాటు నువ్వు కూడా ఉంటావు అక్కడ. ఇప్పుడు అక్కడ నువ్వు లేవు, కానీ నువ్వు కూడా అక్కడ ఉంటావని చెప్పాడు. అది చెప్పిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మమ్మీ వాళ్ళకి చెప్పడం జరిగింది, నేను బ్యాప్టిజం తీసుకుంటాను అని. వాళ్ళందరూ షాక్ అయిపోయారు. 11.5 years ఆ మధ్య కార్టూన్స్ బాగా చూసేది నేను. మా మమ్మీ కూడా తిట్టేదనమాట, నువ్వు ఎప్పుడు చూసినా టీవీ చూస్తూ ఉంటావు, కార్టూన్లు చూస్తూ ఉంటావు, బ్యాప్టిజం తీసుకుంటా అంటున్నావు ఏంటి అని. లేదమ్మా నేను తీసుకుంటానని చెప్పాను. వాళ్ళు అసలు కాదంటే కాదన్నారు. 2-3 days బాగా డిస్కషన్స్ జరిగాయి. మా పాస్టర్ అంకుల్ వాళ్ళకి చెప్పారు, పాస్టర్ పి దేవయ్య గారు, పార్సిగుట్టలో వాళ్ళ చర్చ్ ఉంది, ఇది ఇప్పుడు లేరు, ఇద్దరు కూడా మహిమలో చేర్చబడ్డారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు అన్నారు, నువ్వు యవనస్తుడివి, చిన్న పిల్లడివి, దేవునామానికి అవమానం, ఇవన్నీ చెప్తూ వచ్చారు. జనరల్గా యవనస్తులు బలహీనులు, తప్పక తొట్టిల్లుతారు, ఇవన్నీ చెప్తా వస్తుంటే 2 days 3 days అయిపోయింది. ఒకరోజు ఇంట్లో కూర్చొని నేను మమ్మీ మేమందరం మామూలుగా వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉన్నాం. అంటే మా ఇంట్లో అమ్మాయి లేరు కదా, మమ్మీకి నేను మా తమ్ముడే హెల్ప్ అన్నమాట. సో అది కట్ చేస్తూ ఉన్నాం. నాకు ఎందుకో తెలియదు, సడన్గా దుఃఖం వచ్చేసింది. నన్ను బ్యాప్టిజం తీసుకొని ఇస్తలేరు మీరు, నాకు భయం వేస్తుందని చెప్పి ఏడవడం స్టార్ట్ చేశాను. అక్కడ వదిలేసాను చిక్కుడుగా, ఇప్పటివరకు నాకు గుర్తుంది, చిక్కుడుగాయలు ఒలుస్తూ ఉన్నాము.
వదిలేసి మోకరించి ఏడ్చేస్తున్నా, ప్రభు మమ్మీ వాళ్ళతో మాట్లాడమని నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇక మమ్మీ కూడా అంత పని వదిలేసి మా ఆంటీ, అప్పుడు ఇంట్లో ఫోన్లు లేవు, ల్యాండ్ లైన్ ఎస్టీడీ పీసీఓకి వెళ్ళాలి. సో మమ్మీ నన్ను తీసుకెళ్ళి పాస్టర్ ఆంటీకి ఫోన్ చేసి ఆంటీ వీడు ఇట్లా ఏడుస్తున్నాడు, ఏం చేయమంటారు అంటే, ఒకసారి ఫోన్ మాట్లాడతాను అన్నాడు. అంటే పాస్టర్ ఆంటీతో మాట్లాడుతూ వద్దు నాన్న అని చెప్తా ఉంటే, నాకు ఆ తెలివి, ఆ మాటలు ఎట్లా వచ్చాయో నాకు కూడా తెలియదు ఇప్పటివరకు. కానీ నేను పాస్టర్ ఆంటీతో ధైర్యంగా మాట్లాడగలిగాను. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం అనుకుంటా. ఆంటీతో మాట్లాడుతున్నప్పుడు నేను అన్నాను, ఆంటీ నేను ఈరోజు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తే మీరు బాధ్యత తీసుకుంటారా అని అడిగాను. అనగానే ఫోన్ అమ్మకి ఒకసారి అన్నాను. అంటే అమ్మాయికి చేసేది ఏం లేదు, మనం ఇచ్చేద్దాం, ప్రభువుకి అప్పగించేద్దామని ఆ రీతిగా నేను బ్యాప్టిజం తీసుకోవడం చేస్తాను. సో ఐ వాజ్ 11.5 years, 96 February 19th నేను బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. సో బ్యాప్టిజం తీసుకున్న తర్వాత, అంటే యేసుక్రీస్తుని మీ స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత మీ లైఫ్ అంతా సజావుగా సాగిందా, లేకపోతే ఎట్లా అప్ అండ్ డౌన్స్ ఎట్లా ఉండే? సజావుగా అయితే, సజావుగా ఇన్ ద సెన్స్ స్పిరిచువల్ లైఫ్లో నేను వెనుకబడ్డానండి. అంటే అందరు చెప్పినట్టుగానే ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. అంటే ఒక రకంగా దేవుని భయం ఉండేది, చేయకూడదన్న ఆలోచన ఉండేది, చేయాలన్న ఆశ ఉండేది. సో ఈ రెండింటి మధ్యలో సతమతం అయ్యేది అనమాట. సో ఫ్రెండ్స్కి అనుకూలంగా ఉండాలా, ప్రభుకి అనుకూలంగా ఉండాలా, ఈ స్ట్రగుల్లో ఆల్మోస్ట్ 3 years 4 years. ఇక్కడ ఒక విషయం క్లియర్ చేయండి. అంటే ఇప్పుడు దేవుని అందులో భయం ఉండేది, కానీ మిగతావి ఉండేవి. అంటే మిగతావి ఇన్ ద సెన్స్ అంటే రిలీజియస్ మ్యాటర్స్ కాదు కదా? రిలీజియస్ మ్యాటర్స్ కాదు. అండ్ అట్ ద సేమ్ టైం దేవుని మహాకృపను బట్టి ఎటువంటి వ్యసనానికి నువ్వు లోన్ అవ్వలేదండి. నేను ఇప్పుడు 40 years, దేవుని కృపను బట్టి నా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చెడు అలవాట్లు కానీ, అంటే నా చుట్టుపక్కల ఫ్రెండ్స్ అంతా ఆ వాతావరణంలో ఉన్నారు, కానీ గాడ్ ప్రొటెక్టెడ్ మీ డివైన్లీ. చాలా అద్భుతంగా. నాకు బాగా గుర్తు, ఒకసారి నా 10th classలో ఉన్నప్పుడు, అంటే మీరు అన్నారు కదా సాగలేదు ప్రాపర్గా, 10th classలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు. అదే టైంలో ఫ్రెండ్స్ అంతా కూడా తాగేవాళ్ళు, అదంతా కూడా చేసేవారు. నా బర్త్డే 10th classలోనే చాలా ఆశ్చర్యం అయిపోయేది. మా ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారంటే, నీ బర్త్డే కదా, కొంచెం నేను పాపులర్ మా క్లాస్లో అంతా కూడా, ఏదైతే లీడింగ్ గ్రూప్ ఉంటుందో దాంట్లో ఒక మెంబర్ అనమాట. సో ఆడొచ్చి నీ బర్త్డే కదా, నువ్వు మాకు పార్టీ ఇవ్వాలి అంటే, మా మమ్మీ నా కొరకు, నేను అప్పుడు మహబూబ్నగర్లో చదువుకునేవాడిని, మహబూబ్నగర్కి మా తమ్ముడు మా మమ్మీ వచ్చారు. వాళ్ళని వదిలేసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయాను నేను బ్యాప్టిజం తీసుకున్న తర్వాత. ఇది చెప్పవచ్చలేదో తెలియదు, వాళ్ళకి తాగిపించాను నేను. తాగిపించిన తర్వాత వాళ్ళందరూ మత్తులైన తర్వాత వాళ్ళకి నా మీద ప్రేమ ఎక్కువ అయిపోయింది. నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ కదా, నువ్వు జాను నా జిగిరి అని, నువ్వు తాగలరా నా కొరకు అని వారు నా నోటి దాకా తీసుకొస్తున్నారు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, అదే గ్రూప్లో నాతో పాటు ఇంకొక క్రిస్టియన్ అబ్బాయి డేవిడ్ బెన్హర్ అని ఉండేవాడు. అతడు పాస్టర్ గారు అబ్బాయి, చాలా మంచి అబ్బాయి. మహబూబ్నగర్ మెననైట్ చర్చ్కి పాస్టర్గా ఉండే అనమాట. వాడు నాతో ఉండి వీళ్ళందరూ అట్లా ఫోర్స్ చేస్తూ ఉంటే, వాడు ఒక్కడు నా వెనకొచ్చి నా చెవులో యెషయా గ్రంథం 30:19-20 ప్రకారంగా, మీ చెవిలో ఒక స్వరం వినపడుతుంది, మీరు నడవలసిన మార్గాన్ని పరిశుద్ధాత్మ మీ బోధకులు నేర్పిస్తారన్నట్టుగా వాడు వెనుక నుంచి వచ్చి దగ్గర చెవుల నుండి, వినయ్ నువ్వు అలా చేయొద్దు, నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావు, జాగ్రత్త జాగ్రత్త. వాడు ఉండడం బట్టి నేను ఆ రోజు కాపాడపడ్డాను. తను తీసుకోలేదు. మేమిద్దరం, అంటే మిగతా గ్రూప్ అంతా ఒకటి, మేమంతా ఒకటి. మేము ఆ గ్రూప్లో ఉన్నప్పుడు కూడా మేమిద్దరం డిఫరెంట్గా ఉండేది. తనేమో స్ట్రాంగ్, నేను కొంచెం టాటరింగ్ ఉండేది అనమాట. బట్ డేవిడ్ ఉండడం బట్టి ఆ 9th 10th టైంలో చాలా కాపాడబడ్డాను. ఓకే. సో ఇట్లా వెళ్తున్న మీ లైఫ్లో మరలా స్ట్రాంగ్గా ఎలాగా కమిట్మెంట్ తోటి దేవునిలోకి వచ్చారు? సో ఇదంతా చేసినప్పుడు మా చర్చ్లో నేను రెగ్యులర్గా మినిస్ట్రీ చేసేవాడిని. ఎర్లీ మార్నింగ్ మా చర్చ్ 8 o'clock స్టార్ట్ అయ్యేది. సో 6:30 నేను చర్చ్లో ఉండి, అంకుల్ నేను చర్చ్లో ఏదైనా పని చేస్తా అంటే, మా పాస్టర్ అంకుల్ నాకు ఫస్ట్ ఇచ్చిన బాధ్యత చీపురు ఇచ్చి చర్చ్ మెట్లు ఊడమన్నారు. సో ఆ పనులన్నీ చేస్తూ వెళ్ళేది, రెగ్యులర్గా వర్షిప్ లీడ్ చేసేది, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మళ్ళీ అదే కనెక్షన్ లేదు, ఫ్రెండ్స్తో తిరిగేవాడిని. అటువంటి టైంలో మా చర్చ్కి ఒక గెస్ట్ స్పీకర్ని సాక్ష్యం చెప్పడానికి పిలిచారు. వెరీ యంగ్, హీ వాజ్ 23-24 దెన్. ఆ దైవజనుడు వచ్చి ఆయన సాక్ష్యం చెప్పారు. దాని తర్వాత దట్ వాజ్ ఇన్ జూన్.
ఇయర్ 2000లో జూన్లో ఆ దైవజనుడు వచ్చి తన సాక్ష్యం చెప్పారు. అయిన తర్వాత అదే ఇయర్ ఆగస్ట్ 4th యూత్ రిట్రీట్ పెట్టారు. అదే దైవజనుడు వచ్చారు. దాని తర్వాత నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ జి శామ్యుయల్ గారి పెద్ద కుమారుడు ఆయన వచ్చారు. వాళ్ళిద్దరు స్పీకర్స్ అనమాట. వచ్చిన తర్వాత ఆ కూడికలో చాలా రక్షణ కార్యం జరిగింది అద్భుతంగా. మా చర్చ్లో చాలామంది యవనస్తులు టచ్ అయ్యారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. మా తమ్ముడు వీళ్ళంతా కూడా భాషలో మాట్లాడడము, హెవెన్లీ విజిటేషన్ జరగడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను వాళ్ళందరికంటే ముందు బ్యాప్టిజం తీసుకున్నాను. నాకేం జరగల. నేను వర్షిప్ లీడ్ చేస్తూ ఉంటాను. అందరి దృష్టిలో వినయ్ అంటే గుడ్ బాయ్నేమో ప్రభు దర్శించలేదు. అంత నార్మల్గా ఉన్నటువంటి బాయ్స్ని అందరినీ ప్రభు దర్శించేసి వాళ్ళ లైఫ్ మారిపోయింది. వారు ఆ దైవజనుడితో కలిసి వెళ్తూ ఉన్నారు. సర్లే ప్రభు టైం ఉన్నప్పుడు నన్ను దర్శిస్తాడులే అని నేను చాలా లైట్ తీసుకున్నాను. ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో మా అమ్మమ్మతో నేను బాంబే వెళ్ళి వచ్చాను. వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత ఒక సండే సర్వీస్ వర్షిప్ చేస్తూ ఉన్నాను. నేను సండే స్కూల్ తీసుకునేవాడిని. అప్పుడు లోపల సండే స్కూల్ మినిస్ట్రీలో చాలా యాక్టివ్గా ఉండి అంతా చేసి, ఎందుకంటే చిన్నప్పుడే బ్యాప్టిజం తీసుకున్నా కనుక నాకు బాధ్యతలు ఇచ్చేశారు. సండే స్కూల్ తీసుకునేవాడిని. సండే స్కూల్ అవగానే కానుకల పాట అప్పుడు నేను కిందకు వచ్చేసేవాడిని. దానికంటే ముందు పాస్టర్ ఆంటీ ఎవ్రీ సండే ఆల్టర్ కాల్ ఇచ్చేది. ఆత్మ నడిపింపు కూడికి నడిపించేది అనమాట. మెసేజ్ అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చే టైంలో నేను అదే ఆంటీ ఆల్టర్ కాల్ ఇస్తూ ఉన్నారు. నేను కిందికి దిగొస్తున్నాను. దిగొచ్చిన తర్వాత ఆ రోజు ఎప్పుడు చూడనటువంటి ఒక రకమైనటువంటి పరలోక సంబంధమైన వాతావరణం నేను చర్చ్లో చూశాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అదే చర్చ్లో పెరిగాం కనుక అన్ని ఫ్యామిలీస్ ఏంటనే తెలుసు. బాధలు ఉన్నవారు కూడా, దుఃఖంలో ఉన్నవారు, అప్పుల్లో ఉన్నవారు, కొన్ని ఇబ్బందులు ఉన్నవారు, నార్మల్గా ఏడవాల్సిన వారు ప్రభు సన్నిధిలో వాళ్ళు ఆనందించడము, హ్యాపీగా ఉండడం నాకు కనిపించింది. నాకు ఒకటి అనిపించింది ఏంటంటే నాకు ఆ సంతోషం లేదు. ఏదో కొరత వెలితి ఉంది. వీళ్ళంతా ఎందుకు హ్యాపీగా ఉన్నారు, నేను ఎందుకు హ్యాపీగా లేదు. మళ్ళీ దుఃఖం పొడుచుకొచ్చేసింది. వాళ్ళు కష్టాల్లో ఉండి హ్యాపీగా ఉన్నారు, మనకు అన్ని ఉండి కూడా హ్యాపీగా లేవు. ఏంటి అసలు పరిస్థితి. ఆ రోజు నేను కానుకల పాట పాడలేదు, పైకి వెళ్ళిపోయాను. ఇంకా సండే స్కూల్ జరుగుతుంది. నా ఫ్రెండ్ ఫిలోమన్ అని ఉండే, అందరిని మీరు వెళ్ళిపోండి ఎందుకని చెప్పి పంపించేసి ప్రేయర్ టవర్లో డోర్ క్లోజ్ చేసుకొని ఆ రోజు ఫస్ట్ టైం నా లైఫ్లో 45 to 50 minutes కంటిన్యూస్గా ఏడ్చాను. ప్రభా నాకు నువ్వు కావాలి, కింద వాళ్ళందరూ ఎలాగైతే ఎంజాయ్ చేస్తున్నారో అది నాకు కావాలి. ఒక ముద్ర మాత్రం కాదు, మంచోడు దేవుని అట్లా కాదు, నీతో నాకు ప్రాపర్ రిలేషన్ కావాలని ప్రభుని అడిగితే ఆ రోజు ప్రభు నన్ను దర్శించారు. అండ్ దట్ వాజ్ అరౌండ్ వెన్ ఐ వాజ్ 15-16 years old. అప్పటి నుండి ఇక ప్రభుకి టోటల్గా ఫుల్ ప్లేజ్డ్. ఒక ప్రశ్న అడుగుతాను నేను ఇక్కడ. అంటే ముందుగానే అంటే దేవుని ద్వారా దర్శించబడినప్పుడు బ్యాప్టిజం తీసుకున్నప్పటికీ మరలా మీరు అంత స్పిరిచువల్గా లేరు కదా రూట్స్లో నుంచి. ఎప్పుడన్నా అరే ముందు బ్యాప్టిజం తీసుకోకుండా ఉంటే బాగుండేది అని ఎప్పుడన్నా అనిపించింది? లేదండి. ఆన్ ద కాంట్రరీ, నేను ముందు బ్యాప్టిజం తీసుకున్నాను గనుక మంచిదైంది. ఓకే. దేవుని భయం అన్నది నా లైఫ్లో ఎప్పుడు ఉండేది. రెండవది, నేను ఏ తప్పు చేసినా కూడా ప్రతి వారు కూడా బ్యాప్టిజం అనేవాళ్ళు. అన్నప్పుడు సబ్ కాన్షియస్లీ నాకేం, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ప్రభు అంటే ప్రేమ కనుక ప్రభువుకి అవమానం తీసుకురావద్దు అన్న ఆలోచన నాలో ఎప్పుడు ఉండేది. సో నేనైతే చెప్తున్నాను ఏంటంటే నేను బ్యాప్టిజం తీసుకోవడమే మంచిదని. తీసుకోకపోయింటే నేను తీసుకోలేదు కదా అన్న ఆ ధైర్యం ఉండేది, లేకపోతే ఆ ఫ్రీడమ్ ఉండేది. తీసుకున్నాను కనుక చేయకూడదు అన్నటువంటి లిమిటేషన్ ఉండింది. ఓకే. సో దట్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఓకే అండి. సో ఫుల్ ప్లెజ్డ్గా ఇంకా మీరు కంప్లీట్గా దేవుని కోసం జీవించాలని అనుకున్నారు. సో ఆల్మోస్ట్ మీరు వర్షిప్ చేస్తా సండే స్కూల్ మినిస్ట్రీలో కూడా ఉన్నారు. కంప్లీట్గా ఫుల్ టైం మినిస్ట్రీలోకి ఎలా వచ్చారు? కారణం ఏంటి? ఏది మిమ్మల్ని ఫోర్స్ చేసింది? అంటే మీకు ఇందాక చెప్పాను కదా, నేను 3 years ఉన్నప్పుడే గాడ్స్ కాలింగ్ నా లైఫ్ మీద ఉందని మా పేరెంట్స్కి తెలియజేయడం జరిగింది. సో జాబ్ ట్రయల్స్ ఏం చేయలేదు? ఇంకా చేశారా? నేను చదువుకుంటా ఉన్నాను ఆ టైంలో. నాకు మినిస్ట్రీ కాలింగ్ ఉందని తెలిసినప్పటికీ కూడా నాకు మినిస్ట్రీ ఇష్టం లేదు. ఎందుకు? కారణం చాలామంది యవనస్తులకు ఉన్నటువంటి కారణమే. నాకు కనిపించిన పాస్టర్స్ అందరూ కూడా తెల్లబట్టలు వేసుకొని అంటే ఫ్యాషనబుల్గా ఉండాలి అన్న ఆలోచనతోటి నాకెందుకు ఈ లైఫ్ అనవసరము అన్నట్టుగా ఉండేదన్నమాట. నేను ఒక పైలట్ అవుదామని మెయిన్ అంబిషన్ అయితే ఒక ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలని.
సో ఎప్పుడు కూడా హై అంబిషన్స్ ఉండేవి. ఆ క్రమంలో చదువుకుంటా ఉన్నాను. చదువుకున్నప్పటికీ కూడా 15 years అయిన తర్వాత ఏంటంటే నేను ప్రభులో ఉండాలి అన్నది. బట్ స్టిల్ ఫ్యామిలీ అప్పటికి మా ఫ్యామిలీ ఫైనాన్షియల్గా బాగా డౌన్ అయిపోయింది. అంతవరకు హ్యాపీగా ఉండేది, బాగానే ఉండేది. బాగా అప్పులలో అయిపోయేసి మేము కట్టుకున్న ఒక ఇల్లు కూడా వేలానికి వచ్చేసింది. ఫైనాన్షియల్గా బాగా వీక్ అయిపోయేసరికి నేను ప్రభుతో ఒక నిబంధన చేసుకున్నాను. ప్రభు 2008 వరకు నేను జాబ్ చేస్తాను, దాని తర్వాత నేను సేవకు వచ్చేస్తానని చెప్పాను. ఎందుకంటే అప్పటికే నేను కంప్లీట్గా కమిట్ చేసుకున్న తర్వాత ఇక ఎప్పుడు చర్చ్ తోటే ఉండేవాడిని. మా బంధువులందరూ కూడా నా గురించి ఏమనేది అంటే వినయ్ చర్చిని పెళ్లి చేసేసుకున్నాడు అనేవాడిని. ఇంట్లో తక్కువ, చర్చ్లోనే ఉండేదన్నమాట. మా పాస్టర్ అంకుల్కి పరిచయం చేయడం, మా చర్చ్లో యూత్ మీటింగ్స్ తీసుకోవడం, యూత్ డైరెక్టర్గా ఉన్నాను, సండే స్కూల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఆ తర్వాత చర్చ్ ప్లాంటింగ్ టీం ఉండేది మాకు. మా టీం ద్వారా మేము మా చర్చ్కి ఒక 3 different చర్చెస్ ప్లాన్ చేసాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఎవరైతే ఏమైనా సేవకుడు వచ్చారో ఆయనతో పాటు మేము మినిస్ట్రీకి వెళ్ళే వాళ్ళము. దెన్ నేను, మా తమ్ముడు, మా ఫ్రెండ్స్ కొంతమంది మేము ఒక గాస్పల్ టీమ్గా వెళ్ళి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు సేవ చేస్తూ ఉన్నాం. అక్కడ ఆత్మలు రక్షింపబడితే లోకల్ చర్చ్ ఎవరైతే మాకు బేస్ ఉన్నారో అక్కడ మేము జాయిన్ చేసేవారిని వాళ్ళని. కానీ ఇంట్లో ఫ్యామిలీ అవసరం ఉండేది కనుక ఐ లుక్ ఫర్ జాబ్స్ చేశాను. 7 years ఎక్కడ చేశారు? HSBCలో జాబ్ చేశాను. 2005 నుండి 2012 వరకు అది చేస్తూ మినిస్ట్రీ చేశాను. మినిస్ట్రీకి అనుకూలంగా ఉండడానికి అనుకూలమైన షిఫ్ట్స్ కూడా తీసుకునేవాడిని. సో 2012లో 2009 నుంచి నా లైఫ్లో కొంచెం చేంజెస్ రావడం స్టార్ట్ అయినాయి. ఎందుకంటే చెప్పాను కదా 2008 October 12th వరకు నేను జాబ్. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ 25th wedding anniversary అది. మా మమ్మీ నాకు ఎప్పుడు చెప్తూ వచ్చేది మా మ్యారేజ్ ప్రాపర్గా కాలేదు, నేను అనుకున్నట్టుగా కాలేదు అని. సో నా గోల్ ఏమిటంటే మమ్మీ వాళ్ళ 25th wedding anniversary బాగా చేయాలని. సో ఆ దిశగా ఫైనాన్షియల్గా ప్లాన్ చేసుకుంటూ అప్పటిలోపల 2008 వచ్చేలోపు దేవుని యొక్క విశ్వసనీయత, ఆయన నమ్మకత్వం, మాకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోయి ఫ్రీ అయిపోయాం కంప్లీట్గా. కానీ నేను నా మాట నిలబెట్టుకోలేదు. మళ్ళీ 2008లో వదిలేస్తానన్నాను కదా, వదలలేదు. 2009 నుంచి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది నా లైఫ్లో, అంటే పర్సనల్ లెవెల్లో. ఆ డిస్టర్బెన్స్ 3 years వరకు వచ్చేసింది. బట్ 2012లో ఫైనలీ లోతును బయటికి లాగినట్టుగా నన్ను కూడా బయటికి లాగేస్తే July 13th వాజ్ మై ఫైనల్ డే. రిజైన్ చేసి వచ్చేసారు. ఓకే, వండర్ఫుల్. సో అప్పటికి మీ పెళ్ళి ఎప్పుడైంది? అప్పుడు అయిపోయిందా లేకపోతే తర్వాత? లేదండి, అప్పటికి అవ్వలేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 2012 June 2కి మా పెళ్లి సంబంధం వచ్చింది. ఐ వాజ్ స్టిల్ వర్కింగ్. అంకుల్ వాళ్ళందరూ కూడా ఉన్నారు, మేము కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. అండ్ July 12th నేను రిజైన్ చేసేసాను. ఓకే, మీ శ్రీమతి గారి గురించి చెప్పండి. వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, ఎలా చూస్ చేసుకున్నారు మీ స్పౌస్ని, ఎట్లా? నా భార్య పేరు ప్రీతి. తను వాళ్ళ పేరెంట్స్కి 4 పిల్లలు. షీఈస్ ది ఎల్డెస్ట్. ఓకే. తన తర్వాత 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి. తను వాళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ అండ్ వెరీ స్ట్రాంగ్ మెథడిస్ట్ చర్చ్కి చెందినటువంటి వాళ్ళు. చర్చ్లో కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి వాళ్ళు. జైరాబాద్ నుండి. మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు కాదు. మినిస్ట్రీలో ఉన్న మా ఫ్యామిలీ మినిస్ట్రీలో లేదు, వాళ్ళ ఫ్యామిలీ మినిస్ట్రీలో లేదు. ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. అంకుల్ డిఫెన్స్లో గ్యారిసన్ ఇంజనీర్గా రిటైర్ అయ్యారు. మా మమ్మీ ఏమో నర్సింగ్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యారు గాంధీలో. సో వర్కింగ్ పీపుల్. తను MPA చేసి MBA చేసి ఆస్ట్రేలియాలో చదువుకుంది. మా సంబంధము ఎట్లా కుదిరిందంటే మా మమ్మీ వాళ్ళ హాస్పిటల్కి ఒక పాస్టర్ గారు వచ్చేవారు, తాజుద్దీన్ పాస్టర్ అని, వైజాగ్లో ఉంటారు. ఆయన ఎవ్రీ మంత్ వచ్చి సిస్టర్స్కి మీటింగ్ చేసేవారు. ఆయన మా మమ్మీ క్లోజ్ అయ్యారు. టైం వచ్చింది బాబుకి పెళ్లి చేయాలి అని మాట చెప్తున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, నాకు ఒక ఫ్యామిలీ తెలుసు, ఒక అమ్మాయి ఉంది, మంచి వాళ్ళు అని చెప్పి పరిచయం చేశారనమాట. ఆయనకు ఇన్లాస్ ఫ్యామిలీ ఎలా తెలుసు అంటే ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ శామ్యుల్ అని. పాస్టర్ తాజుద్దీన్ పాస్టర్ శామ్యుల్కి పరిచయం. సో వాళ్ళు మాట్లాడుకోవడం బట్టి మాకు ఒక అబ్బాయి కావాలని శామ్గా పాస్టర్ గారు అనడం, వీళ్ళు ఇలా మాట్లాడి అలా సెట్ చేశారనమాట. ఓకే. సో అంటే
తను కూడా మినిస్ట్రీలోంచి వచ్చిన ఆవిడ కాదు కదా. సో ఎట్లా మీ మినిస్ట్రీలో సపోర్ట్ ఇస్తున్నారు? నిజంగా సాటి అయిన సహకారిగా అంటే అన్నీ అర్థం చేసుకుంటున్నారా? ఎట్లా ఆవిడ రోల్? అవునండి, డెఫినెట్గా సాటి అయిన సహకారిగానే ఉన్నది తను. అఫ్ కోర్స్ ఆ లెర్నింగ్ కర్వ్ అన్నది ఉన్నది. నేను మినిస్ట్రీ అని అస్సలు అంటే మినిస్ట్రీకి అగ్రి అయ్యారా? అగ్రి అయ్యారండి. నేను ముందే చెప్పేశాను, నా జాబ్ ఉందని, నాకు శాలరీ ఉందని, దాని కొరకు మాత్రం మీరు మ్యారేజ్ చేయకండి. ఎందుకంటే నేను ఎప్పుడు జాబ్ వదిలేస్తానో నాకు తెలియదు, ఏ మూమెంట్లో నేను రిజైన్ చేస్తానో నాకు తెలియదు. సో నన్ను జీరోగానే చూడండి అని చెప్పాను అనమాట. తనకు కూడా చెప్పాను. తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారట, మరి ఏంటి ఇట్లా అంటున్నాడు, ఏంటి పరిస్థితి అంటే, షీ వాజ్ స్ట్రాంగ్. లేదు, నేను ప్రార్థన చేసుకున్నాను, ఏ పాయింట్స్ కొరకైతే నేను ప్రేయర్ చేశానో అవన్నీ ఈ అబ్బాయిలో ఉన్నాయి కనుక కష్టమైన ఏదైనా పర్లేదు, నేను తన్నే పెళ్లి చేసుకుంటాను. తను ఉమెన్ ఆఫ్ ప్రేయర్ అనమాట. యా. ఓకే. సో ప్రేయర్ ద్వారా మిమ్మల్ని సంపాదించుకున్నారు. వండర్ఫుల్. ఎంతమంది పిల్లలు? 3 అమ్మాయిలండి. 3 అమ్మాయిలు. ఏం చదువుతున్నారు? పెద్ద పాప 9 years, 4th class. వావ్. రెండవ పాప యూకేజీ 5 years. వండర్ఫుల్. చిన్న అమ్మాయి 2 years. 2 years. సో క్యూట్ ఫ్యామిలీ. సో పరిచర్యకి వచ్చి ఎన్నాళ్ళు అయిందండి కంప్లీట్గా? ఫుల్ టైమ్ మినిస్ట్రీకి 2012లో రిజైన్ చేశాను. బట్ ఐ స్టార్టెడ్ మై మినిస్ట్రీ ఆఫ్టర్ మై మ్యారేజ్. January 4th, 2013 మా మ్యారేజ్ అయింది. దానికంటే ముందు 2012 అంతా కూడా ఐ వాజ్ ఇన్ ఫాస్టింగ్స్ రిజైన్ చేసిన తర్వాత. సో యూ కెన్ సే 2013 నుండి ఇప్పటి వరకు. ఓకే. ఎలాగ అంటే ఆల్మోస్ట్ 20 years నుంచి పరిచర్లో ఉన్నారు కదా ఫుల్ టైమ్. ఎక్కడ స్టార్ట్ చేశారు? మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఆ ఏరియాలో ఉండే సిచ్యువేషన్స్ ఎలా, మీ పరిచర్య అనుభవాలు తొలి దినాల్లో ఎలా ఉండేది? అంటే ఫుల్ టైమ్ మినిస్ట్రీకి వచ్చిన తర్వాత, ఫుల్ టైమ్ మినిస్ట్రీకి వచ్చిన తర్వాత కంప్లీట్గా జీరో నుండి స్టార్ట్ అయ్యామండి. నాకు ఒక గిటార్ ఉండేది, ఎటెలాలో తెలియదు. సో నా బైక్ తీసుకొని, గిటార్ తీసుకొని ఐ జస్ట్ వెంట్ అవుట్ అంతే, రోడ్ల మీదకి వెళ్ళిపోయాను. అలా కూర్చొని గిటార్ వాయించుకుంటూ పాటలు పాడేవాడిని. ఎవరైనా వచ్చి ఏం చేస్తున్నావు అని అడిగేవాళ్ళు, వాళ్ళకి సువార్త ప్రకటించేవాడిని. కాలేజెస్కి వెళ్ళేవాడిని, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో మాట్లాడాను, నా టెస్ట్ మనీ షేర్ చేసేవాడిని. ఎవరైనా కూడా ఏదైనా తప్పులు చేస్తున్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కాదు నన్ను, అంటే ఏజ్ గ్రూప్ అన్నది అడ్వాంటేజ్ ఉండింది కనుక ఐ కుడ్ రిలేట్ టు దెమ్. నా లైఫ్ ఇలా ఉండిందని వాళ్ళతో చెప్పడము. సో ఇలా స్టార్ట్ అయింది. ఇలా స్టార్ట్ అవుతున్నటువంటి టైంలో మా ఏరియాలో ఒక పాస్టర్స్ అసోసియేషన్ అప్పుడే కొత్తగా ఫామ్ అవుతా ఉందన్నమాట. మా ఇంటికి ఇంకొక పాస్టర్ గారు వచ్చేవారు, పాస్టర్ పీటర్ అని. నేను మినిస్ట్రీకి వచ్చానని ఆయనకు తెలిసి, అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్స్ ఇన్ మై లైఫ్ ఏంటంటే ఐఎమ్ బ్లెస్డ్ విత్ వండర్ఫుల్ మెన్ ఆఫ్ గాడ్ అండి. అడుగడుగున దేవుడు. అందుకే నేటి కాలంలో చాలామందికి నేను చెప్తుంటాను ఏంటంటే, మనకు స్పిరిచువల్ లీడర్ అన్నది చాలా అవసరం, స్పిరిచువల్ కవరింగ్ అన్నది చాలా అవసరం. మా పాస్టర్ అంకుల్ తర్వాత ఆ సేవకుడు తర్వాత ఇట్లా ఒకరి తర్వాత ఒక్కొక్క అడుగున ఒక్కొక్క సేవకుడు వచ్చేవారు. సో పీటర్ అన్న వచ్చి నేను మినిస్ట్రీకి వచ్చానని తెలిసి, అంటే నేను చేయడానికి ఎక్కువ లేకపోయినా ఆయన ఏం చేసేవాడంటే ఆయనతో పాటు నన్ను మీటింగ్స్కి తీసుకెళ్ళేవాడు, సాక్ష్యం చెప్పడానికి. బికాజ్ ఐఎమ్ వర్షిప్ లీడ్ చేస్తాను కనుక వర్షిప్ లీడ్ చేయడానికి, వాకింగ్ చెప్పడానికి తీసుకెళ్ళేవాడు. ఆయనతో కలిసి ఇంకొక పాస్టర్ నాకు పరిచయం అయ్యారు మా లోకల్ ఏరియాలో. ఆయన ద్వారా నేను ఈ పాస్టర్స్ అసోసియేషన్కి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఇనిషియల్ స్టేజెస్ నుండి నేను అక్కడ ఉన్నాను. బికాజ్ నేను పరిచయం అయ్యాను కనుక కీబోర్డ్ వాయిస్తాను, పాటలు పాడతాను తెలిసింది కనుక ఆ లోకల్ పాస్టర్స్ ఏం చేసేవారంటే వాళ్ళ మీటింగ్స్కి, వర్షిప్ లీడింగ్కి దానికి పిలిచేవారు. దానికంటే ముందు నేను కింగ్స్ టెంపుల్కి అటెండ్ అయ్యేవాడిని. కింగ్స్ టెంపుల్లో కూడా సెల్ గ్రూప్స్ ఉండేవి, అక్కడ నేను వర్షిప్ లీడ్ చేసేవాడిని. సో ఇదంతా కూడా జరుగుతూ దట్స్ హౌ మినిస్ట్రీ స్టార్టెడ్. ఓకే, వండర్ఫుల్. సో మా కోసం ఏదైనా ఒక పాట పాడతారా? మీ ఫేవరెట్ ఏదన్నా, దేవుడు మీతో మాట్లాడింది లేకపోతే మీరు రాసింది? నేను రాసిన పాట వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్, నేను రాసిన పాట జీవించిన నీ కోసమే అని. జీవించిన నీ కోసమే, మరణించిన నీ కోసమే, జీవించిన నీ కోసమే, మరణించిన నీ కోసమే, నా పాప శాపము బాపా
అరుదెంచిన నజరేయుడా నరరూపధారి విమోచకా నా యేసయ్యా విమోచకా నా యేసయ్యా. వండర్ఫుల్ వండర్ఫుల్, చాలా మంచి వాయిస్ దేవుడు మీకు ఇచ్చారు. థ్యాంక్ యూ. ఎన్ని పాటలు రాశారండి ఇప్పటి వరకు? 29 సాంగ్స్. ఓకే ఓకే, దాంట్లో అన్ని అనుభవాల్లో నుంచి. అవునండి. ఓకే, ఇంకా అంటే ఇప్పుడు చర్చ్ మినిస్ట్రీ, అటు వర్షిప్, సండే స్కూల్, యూత్ మినిస్ట్రీ, వీటితో పాటు ఇంకేమేమి పరిచయాలు చేస్తూ ఉన్నారు? మీ మినిస్ట్రీ నేమ్ ఏంటండి? మా మినిస్ట్రీ నేమ్ సోల్జర్స్ ఆఫ్ క్రాస్ మినిస్ట్రీస్. ఓకే ఓకే. చర్చ్ పేరేమో టెంట్ ఆఫ్ గ్లోరీ వర్షిప్ సెంటర్. సో సోల్జర్స్ ఆఫ్ క్రాస్ మినిస్ట్రీస్ లో వీ హ్యావ్ డిఫరెంట్ వింగ్స్. మ్యూజిక్ మినిస్ట్రీ ఉంది, దెన్ వీ హ్యావ్ ఆ చర్చ్ టెంట్ ఆఫ్ గ్లోరీ, దెన్ వీ హ్యావ్ హెల్పింగ్ హ్యాండ్స్ మినిస్ట్రీ అని కూడా ఉంది. సో సోషల్ సర్వీస్. సోషల్ సర్వీస్ నేను దాన్ని బాగా నమ్ముతాను, ఎందుకంటే యాకోబు పత్రికలో ప్రభు చెప్తాడు, యథార్థమైన భక్తి, ద యాక్సెప్టబుల్ రిలీజన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, బీదలను దర్శించడం. కనుక ఇది నేను మినిస్ట్రీలోకి రాకముందు నుంచి కూడా, అంటే మినిస్ట్రీ నా మటుకైతే ఫుల్ టైమ్ మినిస్ట్రీ, పార్ట్ టైమ్ మినిస్ట్రీ అనేది ఏం లేదండి. రైట్ ఫ్రమ్ మై 15-16 years old, యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్, ఐ వాజ్ ఇన్ ఫుల్ టైమ్ మినిస్ట్రీ. ఎప్పుడు చూసినా చర్చ్లో ఉండేది, ఏదో ఒక మీటింగ్లో ఉండేది. నేను నా ప్రేయర్ లైఫ్ని బిల్డ్ చేసుకోవడానికి కూడా మా కాలేజ్ అందరూ యంగ్స్టర్స్ బంగోటి సినిమాలకు వెళ్తే నేను నారాయణగూడ ప్రే టవర్కి వెళ్ళి ప్రార్థన చేసుకునేది. సో ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ ఒక్కసారి ప్రభుకి కమిట్ చేసిన తర్వాత ఇంకా వెను తిరిగింది లేదు, ఆల్వేస్ మినిస్ట్రీలో ఉన్నాను. కనుక ఇంతకు ముందు నుంచే చేస్తూ వచ్చేవాళ్ళు. ఓల్డ్ ఏజ్ హోమ్స్ని దర్శించడము, వాళ్ళకి ఫుడ్ పెట్టడము, ఆర్ఫనేజెస్కి వెళ్ళడము. ఇన్ఫ్యాక్ట్ నాకు అది ఇష్టం. మాకు మ్యారేజ్ అయిన తర్వాత నా ఫస్ట్ బర్త్డే వచ్చింది జనవరిలో, మా మ్యారేజ్ అయింది ఆగస్ట్ నా బర్త్డే. సో మై వైఫ్ వాంటెడ్ టు సర్ప్రైజ్ మీ విత్ సంథింగ్ ఫస్ట్ బర్త్డే కనుక. సో అందరికి అనుకుంది ఏది ఇస్తే సంతోషపడతాడు, ఏది ఇస్తే సంతోషపడతాడని. ఎవరు ఏం చెప్పలేకపోయారు. సో ఫైనల్గా మా తమ్ముడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఆయనకి ఆర్ఫనేజ్కి వెళ్తే హ్యాపీ, సో అట్లా చేయండి. ఎందుకంటే నేను అప్పటి నా 25 years ఏజ్ ఉన్నప్పుడు నా బర్త్డేస్ చేసుకోవడం మానేసాను, కొత్త బట్టలు కొనుక్కోను. మినిస్ట్రీకి వచ్చిన 12-13 years అయింది, ఇప్పటి వరకు నా కొరకు ఏం కొనుక్కోలేదు. వేసుకున్న ప్రతి బట్ట ప్రభు సమకూర్చిందే. సో ప్రభు క్లియర్గా చెప్పారనమాట, డోంట్ స్పెండ్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇంతకుముందు బాగా బ్రాండెడ్ క్లోత్స్ అవన్నీ వేసుకునేవాడిని. ఆన్ మై 25th birthday ప్రభు ఐ హర్డ్ ఎ క్లియర్ వాయిస్ సేయింగ్, దిస్ ఇయర్ యూఆర్ నాట్ బయింగ్ ఎనీథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎందుకు ప్రభు అంటే, దాన్నే నువ్వు అవసరతలు ఉన్న వారికి ఇప్పటి నుంచి చేయొద్దని. అప్పటి నుండి నేను నా బ్రాండెడ్ అంతా కట్ చేసేసాను అనమాట. అండ్ ఐ స్టార్టెడ్ డైవర్టింగ్. నా వైఫ్ కూడా ఆర్ఫనేజ్లోనే వాళ్ళకి భోజనం పెట్టి, సో ఇది చేస్తూ ఉన్నాను. సో వీఆర్ క్యారింగ్ ఇట్ ఫార్వర్డ్. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ప్రాపర్ వేలో ఛానల్గా చేసి హెల్పింగ్ హ్యాండ్స్, సోల్జర్స్ ఆఫ్ క్రాస్ హెల్పింగ్ హ్యాండ్స్ అని పెట్టి, ఇప్పుడు మేము చేసే పని ఏంటంటే బీదలకు, విధవరాల పిల్లలకు చదువు చెప్తా ఉంటాం. ఇనిషియలీ వీ స్టార్టెడ్ విత్ 1 kid ఫస్ట్, దెన్ ఇట్ బికేమ్ 3, తర్వాత 5 అయ్యారు. ఈ సంవత్సరము 7 ఫీజు కడుతున్నాం. దెన్ పాస్టర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటాం, అంటే మాకంటే తక్కువ కష్టపడుతున్నవారు. మణిబోధల గడ్డ అని ఒక ప్లేస్ ఉండిందండి, అక్కడికి వెళ్ళినప్పుడు ఐ వాజ్ సో మూవ్డ్. పాస్టర్ గారు ఒక చిన్న గుడిసెలో ఉంటున్నారు, కానీ చర్చ్ని మంచిగా గోడలు లేపి రేకులేసి కట్టారు. అసలు యాక్చువల్గా రివర్స్ లో జరుగుతుంది ప్రస్తుతం. కానీ ఆ పాస్టర్ గారు ఆయన గుడిసెలో ఉన్నారు, ఆరాధించడానికి చర్చ్ మంచిగా కట్టారు. అయితే ఆ పాస్టర్ వాళ్ళు, నాకు తెలిసిన పాస్టర్ గారు ఏమన్నారంటే, వీళ్ళు 5 kilometers 10 kilometers లోపలికి వెళ్ళి ఖాళీ నడుకుని వెళ్ళి వస్తూ ఉంటారు అన్న, రాత్రి పూట కొంచెం డేంజర్స్ కూడా ఉన్నాయి అని అంటే వాళ్ళకి సైకిల్స్ కొనివ్వడము, ఇలాంటివి కొన్ని. ఒక పాస్టర్ గారికి కొంచెం ప్రభు ఫైనాన్షియల్గా బ్లెస్ చేసిన తర్వాత, అంటే బేసిక్గా మాకు ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయనో లేకపోతే మాకు ఎక్కువ ఉన్నాయని కాదు. సో యాక్చువల్గా ఇలాంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ ఏదో ఫండ్స్ వస్తున్నాయని అనుకుంటారు కదా. అవునండి, ఖచ్చితంగా అనుకుంటారు, కానీ 100% ఎక్కడి నుంచి లేదు. మా చర్చ్ మెంబర్స్ ఇచ్చినవే. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఇలా చేస్తున్నాను అని ఐ రీచ్ అవుట్ టు మై ఫ్యామిలీ. మా కజిన్స్ ఉన్నారు, మా ఇన్లాస్ ఉన్నారు, వాళ్ళకి మేము రీచ్ అవుట్ అవుతాం ప్రతిసారి కూడా. దేవుని కృపను బట్టి, బికాస్ దే సీ వాట్ ఐ డూ అండ్ దే సీ హౌ ఐ లివ్, వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఆ రీతిగా ఎవరెవరికి అవసరం ఉందో అది. సో ఈ 7 స్టూడెంట్స్కి ఫీజు కట్టడము,
రెగ్యులర్గా ఆర్ఫనేజెస్కి ఏదో ఒక హెల్ప్ చేయడం, దాని తర్వాత కొన్ని రూరల్ ఏరియాస్లో పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ ఎలాగో ఉన్నాయి కానీ బుక్స్ కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి స్టేషనరీ కొనివ్వడం, బుక్స్ కొని చేస్తే వాళ్ళు స్కూల్కి వెళ్ళేసి వస్తారని. మా చర్చ్ తరఫు నుండి హెల్త్ క్యాంప్స్ పెడతాం, ఇవన్నీ కూడా చేస్తాం. వండర్ఫుల్ వండర్ఫుల్. సో మీ లైఫ్ అంతట్లో నుంచి ఐ మీన్ ఇవన్నీ చెప్పడానికి కొంచెం సింపుల్గా అనిపించవచ్చు కానీ ఖచ్చితంగా పోరాటాలు, యుద్ధాలు ఎన్నో జరిగే ఉంటాయి. మోస్ట్ అంటే ఈ శ్రమ ఎంత చాలా తీవ్రంగా అనిపించింది అనేది ఏదైనా సిచ్యువేషన్ ఉందా? అందులోంచి దేవుడు మిమ్మల్ని ఫెయిత్లో ఎలా డెవలప్ చేశారన్న ప్రశ్నతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. తప్పకుండా అండి. The most difficult part of our life was the financial situation that we were in. 98, 99 ఆ ప్రాంతము నుండి 2008 వరకు చాలా సివియర్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేసామన్నమాట. నాకు ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా బాగా నేర్పించింది ఏంటంటే ఏ పరిస్థితుల్లోనైనా కూడా ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు. కోరీ టెన్బూమ్ అని ఒక దైవజనరాలు ఉన్నారు, తనది ఒక కొటేషన్ నాకు బాగా నచ్చుతుంది. అది ఏమంటదంటే, దెర్ ఈస్ నో పిట్ దట్ ఈస్ సో డీప్ దట్ ద లవ్ ఆఫ్ జీసస్ ఈస్ నాట్ డీపర్ స్టిల్. అంటే ఇక ఎంత అగాధంలో పడినా ఏసయ ప్రేమ, ఏసయ హస్తం మనల్ని బయటికి లాగుతుంది. పెంట కుప్పలో నుండి దరిద్రులను లేవనెత్తువాడు ఆయన అన్న వాగ్దానము ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే ఈ క్రమంలో మా అమ్మ నాన్న ప్రవర్తన, ప్రభువు పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధత, నేను చెప్పాను కదా, నేను బాప్టిజం తీసుకున్న తర్వాత మా ఫ్యామిలీలో అందరు బాప్టిజం తీసుకోండి. విషయం ఏంటంటే నేను బాప్టిజం తీసుకున్న తర్వాత మా అమ్మమ్మ గారు, మా మమ్మీ వాళ్ళందరూ బాప్టిజం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నమ్మకంగా ఉన్నారు. అగైన్ ఇది చెప్తే కొద్దిగా బయట కాంట్రవర్సీ అవుతుందేమో కానీ మా పేరెంట్స్కి డబ్బులు లేనప్పుడు కూడా ఎట్లయితే అంటే లోన్స్ తీసుకొని అవన్నీ కట్టడంని బట్టి ప్రాబ్లం అయింది. మమ్మీకి ఆ టైంలో 15,000 శాలరీ, చేతికి 3,000 వచ్చేది. అప్పటికి ఇంకా మాకు సొంత ఇల్లు లేదు. వీ వర్ రెంటింగ్ అ హౌస్. రెంట్ హౌస్ 2,600 రూపీస్ రెంట్ పే చేయాలి. అయినప్పటికీ కూడా తను విన్నటువంటి వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క విశ్వసనీయతను బట్టి ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 12 months ప్రతి నెల కూడా నమ్మకంగా దశంభాగం తీసేది. అండ్ నాట్ అవుట్ ఆఫ్ ద 3,000 రూపీస్. తను ఏమన్నదంటే, నా యాక్చువల్ శాలరీ 15,000, సో 1,500 తీసేసేది, మిగిలేదు 1,500. రెంట్కి సరిపోదు, మళ్ళీ రేషన్ ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ దేవుడు ఆ 12 నెలలు కూడా నమ్మకంగా పోషించాడు, సమయోచితంగా నడిపిస్తూ వచ్చాడు. ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి ఒక్కసారి ప్రభు ఇది చేసి నన్ను శోధించుడి, ఆకాశవాక్యాలను విప్తానన్నాడు కదా ప్రభు. అది చేశాము. ప్రభు ఆకాశవాక్యాలను విప్పాడు. ఇల్లు కోల్పోయినటువంటి పరిస్థితి నుండి ఆయన మమ్మల్ని ఎక్కువ అంటే 2 story బిల్డింగ్ కట్టుకోవడానికి, చెప్పులు లేనటువంటి పరిస్థితి, చెప్పులు కుట్టించుకోవడానికి 2 రూపాయలు లేవు, సేఫ్టీ పిన్ అది పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. అటువంటి స్థితి నుండి ఈ స్థితికి నడిపించారు. సో ఆ పీరియడ్లో అంటే నేను బేసిక్గా బయట అపోజిషన్ ఏదైనా కూడా ఎక్కువ టెన్షన్ పడలేదు, కానీ ఫ్యామిలీ వచ్చినప్పుడు ఐ గెట్ ఎఫెక్టెడ్ అనమాట. ఆ పీరియడ్లో మాత్రం ప్రభు ఎంత నమ్మకంగా మమ్మల్ని నడిపించాడు అన్నది, ఇట్స్ నాట్ అబౌట్ మనీ బట్ ఇట్స్ అబౌట్ ద ప్రిన్సిపల్, ఇట్స్ అబౌట్ ద లైఫ్. మా పేరెంట్స్ ప్రభుకి ఎంత నమ్మకంగా ఉన్నారు, హౌ ఫెయిత్ఫుల్ గాడ్ వాజ్ టు రివార్డ్ దేర్ ఫెయిత్ఫుల్నెస్. మీకు ఎప్పుడు కూడా ఏంటి ప్రభువుని నమ్ముకున్నా ఏంటి కష్టాలని ఎప్పుడు లేదండి. We were always happy in the Lord. ఓకే, వండర్ఫుల్ అండి. సో మీ లైఫ్ అంతట్లో నుంచి ఫైనల్గా ప్రేక్షకులకి చెప్పాలనుకున్న మాటలేంటి? ప్రేక్షకులకి చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభువుని గట్టిగా పట్టుకోండి. ఏ టైంలో అయినా కూడా ఎందుకు ప్రభుని నమ్ముకున్నానన్న ఫీలింగ్ రావద్దు. ఎందుకంటే ఆయన ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా ఆయన మనల్ని బయటికి తీసుకొస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు నేను ఒక 10 years ago ఎవరికి తెలియదు, కానీ ఈరోజు గనులతో ప్రభు నన్ను కూర్చోబెడతాను, చాలామందితో బలంగా వాడబడుతున్న సేవకులతో నన్ను నిలబెట్టాడు. సో డెఫినెట్గా గాడ్ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. హీ విల్ ఆల్వేస్ కమ్ త్రూ ఫర్ యూ. హీ విల్ స్టే ట్రూ టు హిస్ వర్డ్. ఆయన తన వాక్యానికి, తన వాగ్దానానికి ఖచ్చితంగా నమ్మకస్తుడిగా ఉంటాడు. కనుక ప్రభువుని పట్టుకోండి, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు ఎప్పుడు కూడా. సో అట్లాగా అందరూ కూడా ప్రభువులో నమ్మకంగా ప్రభువునే పట్టుకొని జీవించేలాగా ప్రేయర్ చేస్తారా? తప్పకుండా. ఓకే. మహాగణుడా, జీవాధిపతి, మృత్యుంజయుడానికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో
నీ సన్నిధిలో ప్రభానైనా నీ విశ్వసనీయతను గురించి నీవు నా జీవితంలో చేసిన ఘన కార్యములను బట్టి అన్నిటికంటే పైగా ప్రభా నువ్వు నన్ను రక్షించుకొని నీ సేవకునిగా ప్రభా వాడుకున్నటువంటి విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని గురించి సాక్ష్యం ఇచ్చే కృపనిచ్చినందుకే నీకు వందనాలు. దీనికి ప్రభానైనా కారకులైనటువంటి రక్షణ టీవీని బట్టి ప్రభానైనా నీ దాసురాలు ప్రభానైనా సహోదరి ఏంజల్ ఆత్మని గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దైవమా, ఈ ఉదయకాల సమయంలో ఇద్దరు ఏకీభవించి ఏది అడుగుతారో అది నువ్వు దయచేస్తానని చెప్పావు. నేను మా ప్రియ సహోదరి ప్రభా ఏకీభవించి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు, ప్రతి విశ్వాసి కొరకు, ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. ప్రభా, మా జీవితాలలో నువ్వు కనపరిచినటువంటి విశ్వసనీయత వారి జీవితాలలో కూడా కనపరచడానికి సమర్థుడు అని నేను నమ్ముతా ఉన్నాను. ప్రభా, ఎవరు ఏ కష్టాల్లో ఉన్నా, ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, ఏ గుంటలో ఉన్నా ప్రభా ఈ సాక్ష్యమును విని ఖచ్చితముగా వారు పైకి రాబోతున్నారన్నటువంటి నిరీక్షణ వారిలో కలిగించమని ప్రార్థిస్తా ఉన్నాను. ప్రతి వారు కూడా ప్రభు వారి ఏ పరిస్థితి కూడా వారి ముగింపు కాదు, నీ ఆలోచన, నీ ప్రణాళికనే వారి జీవితంలో శాశ్వతమని, స్థిరపరచబడుతుందని, అది మేలుకై జరుగుతుందని, మనోహరమైన స్థలములలో నీవు పాలునిస్తావని ప్రభు వారు విశ్వసించి నిరీక్షించి నిన్ను గట్టిగా పట్టుకొని హత్తుకొని ముందుకు సాగినట్టుగా కృపదయచేయమని మేమందరము మరలా కలుసుకునేంత వరకు నీ చిత్తంలో ప్రభానైనా నీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ వీలవ్వకపోతే మేమందరము తండ్రి నీ రాకడలు ఎత్తబడి కృప దయచేయమని, మమ్మల్ని అందరినీ నీ పోలికలో మలచమని, నీ రాకడ పర్యంతము మా మరణ పర్యంతము ఈ లోకములో నీకు యోగ్యమైన ప్రతినిధులుగా జీవించే కృపాభాగ్యము మాకు దయచేయమని మహిమ నీకే చెల్లిస్తూ యేసయ్య దివ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.